ఏటీఎం సెంటర్లలో ప్రజల దృష్టి మరల్చి డబ్బులను డ్రా చేస్తున్న పాత నేరస్తుడిని ఆదిపట్ల పోలీసులు పట్టుకున్నారు. సూర్యాపేట టౌన్కు చెందిన సుధనబోయిన వెంకటేష్ను ఆదిపట్లలోని ఏటీఎం వద్ద పట్టుకున్నారు. అతనిపై 27 పాత కేసులున్నాయి. 2021 నుంచి ఏటీఎంల వద్ద వృద్ధులు, నిరక్షరాస్యత గల వ్యక్తులను టార్గెట్ చేస్తూ డబ్బులు డ్రా చేస్తున్నాడు. సూర్యాపేట, ఖమ్మం, రాచకొండ, హైదరాబాద్, సైబరాబాద్, వరంగల్, ఏపీలో 27 చోట్ల డబ్బులు డ్రా చేశాడు. గతంలో పలుమార్లు అరెస్ట్ అయినా తీరు మారకపోవడంతో పీడీ యాక్ట్ పెట్టినట్లు డీసీపీ పేర్కొన్నారు. అతడి నుంచి 6,30,000 రూపాయల నగదు, సెల్ ఫోన్ను, 23 ఏటీఎం కార్డులు, కారు స్వాధీనం చేసుకున్నట్లు డీసీపీ సునీతారెడ్డి తెలిపారు. అనంతరం పాత నేరస్తులను పట్టుకున్న పోలీసులకు రివార్డులను అందజేశారు. ఒంటరిగా వచ్చినటువంటి వారిని కానీ, లేకపోతే సీనియర్ సిటిజన్స్ కానీ, సో అట్లాంటి వాళ్ళని టార్గెట్ చేసుకొని అబ్జర్వేషన్ లో పెట్టుకుంటారు. ఇతను కూడా ఏటీఎం లో క్యాష్ విత్డ్రా చేసుకోవడానికి వచ్చినట్టుగా వాళ్ళ వెనకాల నిల్చొని 1-2 సార్లు అటెండ్ చేసినప్పుడు వాళ్ళ యొక్క పాస్వర్డ్ ని అతను అబ్జర్వ్ చేసి మెమరైజ్ చేసుకుంటాడు. కార్డ్ తీసుకున్న తర్వాత చాలా సెకండ్స్ అంటే ఫ్రాక్షన్స్ లో డైవర్షన్ చేస్తాడనమాట. ఏదైనా కన్ఫ్యూజింగ్ గా క్వశ్చన్స్ వేయడం కానీ, లేకపోతే కింద ఏదైనా పడిందని చెప్పడం కానీ, లేకపోతే అటు సైడ్ వేరే సైడ్ అతని దృష్టి మళ్లించడం. కొన్ని సెకండ్స్లో ఒరిజినల్ కార్డుని తీసేసి తన దగ్గర ఉన్నటువంటి ఒక ఎక్స్పైర్ అయినటువంటి ఫేక్ కార్డుని పెట్టేసి అది ఇన్సర్ట్ చేస్తాడు. పిన్ నెంబర్ అతనితో కొట్టించిన తర్వాత కూడా అప్పటికి కూడా ప్రాబ్లం వస్తే వాళ్ళకి మళ్ళీ గైడ్ చేస్తాడు. ఇది మీరు ప్రాబ్లం ఉంది, మీరు నియరెస్ట్ బ్యాంక్ దగ్గరికి వెళ్ళి మీరు అప్రోచ్ అవ్వండి అని చెప్పేసి ఆ ఫేక్ కార్డ్ని మళ్ళీ అతనికి ఇచ్చేసి పంపించేయడం. వేరే ఏటీఎం సెంటర్ దగ్గరికి పోయి అతను చూసినటువంటి పాస్వర్డ్ని యూటిలైజ్ చేసుకొని మ్యాక్సిమం అమౌంట్ ఎంతైతే ఏటీఎంలో మనం డ్రా చేసుకోగలుగుతామో అది అప్ టు 40,000 వరకు ఉంటుంది. 40,000 డ్రా చేసుకున్న తర్వాత దాన్ని కార్డ్ని డిస్పోజ్ చేస్తాడు.